హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు బ్లాగ్స్. ఇవాళ ఏంటంటే నేను టొమాటో వంకాయ చట్నీ ఎలాగా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. నేను ముందుగా ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి తీసుకొని పక్కకు పెట్టాలి. ఆ పెట్టిన తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం హీట్ చేసేసుకొని టమాటాలు నేనైతే దీనికి ఒక 3 టమాటోస్ తీసుకున్నాను అనమాట. 3 టమాటోస్ మధ్యలోకి కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని తర్వాత వంకాయలు కూడా చిన్న చిన్నవి, నా దగ్గర అయితే పెన్నాడి వంకాయలు ఉన్నాయి, అవే వేసుకున్నాను ఒక 2. అవి వేసుకున్న తర్వాత మీకు కారం సరిపడా పచ్చిమిరపకాయలు కూడా రెడీగా పెట్టుకొని ఇవి కొంచెం దగ్గరగా అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తీసుకొని అదిగోండి. నేనైతే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, మా అబ్బాయి కొంచెం కారం తక్కువ తింటాడు కాబట్టి నేను కొంచెం కారం తక్కువగా ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి దగ్గరగా. దీంట్లో ఇవి కొంచెం దగ్గర పడుతున్నాయి అన్నాక కొంచెం ఆయిల్ తగ్గితే కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ మధ్యలో వేసుకొని ఫ్రై చేసిన తర్వాత ఒక బంచ్ కడిగిన కొత్తిమీర కూడా పెట్టుకొని ఒకసారి కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని అవి దగ్గరగా అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా అంటే కొంచెం మెత్తపడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అవి వేగడం స్టార్ట్ అయినాయి చూడండి. వేగిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం అవి చల్లారే వరకు పక్కన మూత పెట్టుకొని కొంచెం మగ్గబెట్టుకోవాలి. అవి మగ్గుతున్నప్పుడు కొంచెం చింతపండు ఎంతనంటే అంటే నిమ్మకాయకి కొంచెం తక్కువే అది నానబెట్టుకొని ఈ లోపల అది కొంచెం మగ్గుతుండగానే పల్లీలు ఏంటంటే మిక్సీలో వేస్తే మరీ మెత్తగా గంధంలాగా అవుతుందని నేనైతే కొంచెం అలా కట్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అదే చింతపండు అది వేసుకొని మిక్సీ పెట్టుకొని వెనక్కి తిప్పితే ఏంటంటే కొంచెం మన రోట్లో దంచుకున్నట్టుగా ఉంటుంది. ఒక తిప్పిన తర్వాత ఇదిగోండి ఇలాగ అవుతుంది. తర్వాత అదే జార్లో మళ్ళీ టమాటాలు కూడా వేసుకొని మళ్ళీ ఒక తిప్పుడు వెనక్కి వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి సరిపోయిందా లేదా అనేది. సో రెడీ అయిందండి పచ్చడి. చూడండి ఎంత బాగుందో, రోట్లో రుబ్బినట్టే ఉంటుంది. ఎప్పుడు మిక్సీ స్ట్రైట్గా తిప్పామనుకోండి అది గంధంలాగా అవుతుంది, మనకి రోడ్ పచ్చడిలాగా అనిపించదు. అదే వెనక్కి తిప్పామనుకోండి ఇలాగ ఉంటుంది. అంటే నా టిప్ అది. మరి అంటే మరి తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. నేనైతే అలా చేస్తానన్నమాట. సో అయిపోయింది చట్నీ. చూడండి కలబెట్టుకున్న తర్వాత ఇంకా పోపు వేసుకుందామండి. మీకు పోపు కావాల్సింది ఏంటంటే కొంచెం ఆయిల్ ప్యాన్లో హీట్ వేసేసుకొని ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చడి వేసేసి దాంట్లో కలబెట్టుకోవడం. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇది తింటే ఎంత కమ్మగా ఉంటుందో. బయట వర్షము మా అబ్బాయి టమాటా పచ్చడి చేయమన్నా కానీ సాంబార్ టమాటా పచ్చడి చేశాను అన్నమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ట్రై ఇట్ అనండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.